హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వచ్చేసా. ఈ కథ ఎలా ఉండబోతుందంటే, ఈ కథ విన్న వాళ్ళందరికీ ఇటువంటి సిట్యుయేషన్ వీళ్ళల్లో కూడా జరిగే ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది కథ. అసలు ఒక్క విషయం చెప్పండి. పెళ్ళైన 1-2 సంవత్సరాల్లో పెళ్లి రోజులు ఎంతో బాగా చేస్తారు హస్బెండ్స్. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యతలతో మనముంటే వాళ్ళకసలు పెళ్లి రోజులు గుర్తుంటాయా? చెప్పండి. ఎంతమంది భర్తలు గుర్తుంచుకుని సర్ప్రైజ్ చేస్తున్నారు? అటువంటి అమ్మాయి కథే ఈ కథ. ఆమెకైతే పెళ్లి రోజు గుర్తుంది, కానీ తన భర్తకు ఇది ఇంకో సోమవారం మాత్రమే. ఈ పెళ్లి రోజు కోసం ఆమె చాలా రోజుల నుంచి కలలు కంటూ ఉంది. తన భర్త తనకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడేమోనని. కానీ ఒక్కటండోయ్, ప్రతి పెళ్లి రోజు ఒక పండుగ కాదు. కొన్ని ప్రత్యేకమైన రోజులు ప్రశ్నలతో నిండిపోతూ ఉంటాయి. నాకు ప్రేమ ఉందా అనే సందేహంతో. నా మీద ఇంట్లో పార్ట్నర్కి ప్రేమ ఉందా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆమె తన పెళ్లి రోజు గురించి ఏం మాట్లాడలేదు, కానీ ఆమె మౌనం ఆమెకు అన్నిటికంటే పెద్ద బాధగా అనిపించింది. ఎందుకో గుండె లోతుల్లో నుంచి మాట రాలేకపోయింది. అసలు ఏంటా ఈ కథ అనుకుంటున్నారా? అదేనండి, కథ చెప్తున్నాను వినండి. అతడు అలసిపోయాడు. రోజులాగే కార్యాలయం నుంచి సాయంత్రం 7:04కి ఇంటికొచ్చాడు. డోరు ఓపెన్ చేసింది ఆమె. చిరునవ్వు లేదు, నోటి మాట కూడా లేదు. ఒక్కసారి కనుక చూసినా మనిషి గుండె మాట్లాడుతుందిగా. ఆమె కళ్ళల్లో ఏదో ఉంది, ఏదో చెప్పాలనుకుంటుంది. అందుకనే తన భర్త వైపు చూసి చూడనట్టుగా పక్కకు తిప్పేసుకుంటూ డోర్ తీసి లోపలికి వచ్చింది. భర్త ఆఫీస్ నుంచి రాగానే ఏదో చెప్పాలని తటపటాయిస్తుంది, కానీ ఆ మాట గుండె లోతుల్లో నుంచి బయటకు రావడం లేదు. ఆ రోజు వాళ్ళకి ఏడో పెళ్లి రోజు. అతనికి మాత్రం ఏమాత్రం గుర్తులేదు ఆ రోజు పెళ్లి రోజు అన్న విషయం. రోజులాగే ఆ రోజు కూడా సంధ్య ఉదయం 4:30కి లేచి పనులు మొదలు పెడుతుంది. మొదట రాహుల్కి కాఫీ, తనిషా కోసం టిఫిన్, స్కూల్ బ్యాగ్ రెడీ చేస్తుంది. రాహుల్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చున్నాడు. ఈ అబ్బాయిలంతా ఇంతే కదా, బాగా లేట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరదు, ఆఫీస్లో తింటాను అని చెప్పగానే సంధ్య మొహంలో ఏదో నిరాశ, కానీ చిరునవ్వుతో సరే అన్నట్టు తలూపింది. రోజులు గడుస్తున్న కొద్దీ రాహుల్ పనిభారంలో పడి ఇంటికి రావడం బాగా లేట్ అయిపోతుంది. ప్రతిరోజు 9 తర్వాత ఇంటికి వస్తున్నాడు. అదే రోజు 9 తర్వాత ఇంట్లోకి వచ్చి నేరుగా తన గదిలోకి పోయి ల్యాప్టాప్ తెరిచాడు. సంధ్య రాహుల్కి ఎదురుగా కూర్చుని ఏదైనా మాట్లాడకపోతాడా అన్నట్టు ఆశగా ఎదురుచూస్తోంది. సంధ్య అలా ఎంతసేపు చూస్తూ ఉన్నా రాహుల్ అది గమనించడు. కొంతసేపటికి రాహుల్ టేబుల్ మీద ఉన్న చిన్న బాక్స్ చూసి ఏంటిది అని అడిగాడు. రాహుల్ మాటకు సంధ్య చిన్నబుచ్చుకుంటూ, ఈరోజు మన పెళ్లి రోజు, ఏడో పెళ్లి రోజు, ఆ మాత్రం కూడా గుర్తులేదు. రాత్రి నుంచి గుర్తుంచుకుని మెసేజ్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు, కానీ మీరు, మీ పని, మీ ఆఫీస్, ఇంతవరకు ఇదే. నాకు చాలా విసిగిపోయాను అని కసిబుసులాడుతూ మొహం ఎర్రకందగడ్డలా పెట్టుకుంది సంధ్య. ఇంతలో రాహుల్, ఓహో, దీనికినా ఇంతలా బాధపడాలా? మర్చిపోయానని చెప్తున్నాను కదా. రాహుల్, నీకు ఎన్నిసార్లు చెప్పాను మనిద్దరికి సంబంధించిన విషయాలు ఏమాత్రం మర్చిపోవద్దని, మనం తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలని. క్రితం సంవత్సరం నీకు మరీ చెప్పాను, మళ్ళీ ఈ సంవత్సరం అలాగే చేశావు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు కూడా గుర్తుంచుకోకపోతే ఎలా అని సంధ్య తన కోపాన్ని తమాయించుకుని నవ్వుతూనే చెప్తుంది. ఒక్కరోజైనా గుర్తు పెట్టుకుంటావేమో అని ఎదురు చూశాను. రాహుల్కి అనుకోని ట్రిప్ వస్తుంది. 3 రోజుల ట్రిప్ హైదరాబాద్కి వెళ్తాడు. రాహుల్ హైదరాబాద్ వెళ్ళిన 2వ రోజు సంధ్య నుంచి రాహుల్కి ఫోన్ రాదు. ఏంటా సంధ్య నుంచి ఫోన్ రాలేదని రాహుల్ కంగారు పడుతూ
ఎన్నోసార్లు సంధ్యకు ఫోన్ చేయడానికి ట్రై చేసినా కూడా సంధ్య ఫోన్ రింగ్ అవుతున్నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాహుల్ తర్వాత రోజు చాలా కంగారుగా ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఇంటికి వచ్చి చూసేవాటికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. రాహుల్కి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. సరేనని సెక్యూరిటీని ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడగగా, అన్నయ్య వదిన గారు పాపను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని సెక్యూరిటీ చెప్పడంతో రాహుల్ వెంటనే ఏ హాస్పిటల్లో తెలుసుకుని హాస్పిటల్కి ప్రయాణమయ్యాడు. రాహుల్ గుండెల్లో హఠాత్తుగా ఏదో తెలియని బాధ మొదలవుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూస్తాడు. తనీషా పడుకుని ఉంటుంది. పక్కనే సంధ్య మూర్ఛపోయి కూర్చుంది. ఇంతలో అటుగా డాక్టర్ రావడంతో రాహుల్ పాపకి ఏమైంది అని అడగగా, పాపకి వైరల్ ఫీవర్. మరి నా సంధ్య ఆమె నీకేమవుతుంది అని డాక్టర్ అడగగా, నా భార్య, నా పాప. నీ పాపకి మొన్నటి నుంచి జ్వరం రావడంతో సంధ్య నిద్రాహారాలు లేకుండా అలాగే ఉంది, బాగా బలహీన పడిపోయింది అని డాక్టర్ చెప్పడంతో రాహుల్ తనీషా బెడ్ దగ్గరికి వచ్చి పాపను చూసి సంధ్య తల మీద చేయి వేసి నిమురుతూ అక్కడే పక్కన కుర్చీలో కూర్చుండిపోయాడు రాహుల్. కొంతసేపటికి సంధ్య నిద్రలేచి నెమ్మదిగా రాహుల్ వైపు చూస్తుంది. ఏంటి రాహుల్, నువ్వు ఎప్పుడు వచ్చావు అని ఆత్రంగా అడిగింది సంధ్య. రాహుల్ కన్నీరు తుడుచుకుంటూ, పాపకు ఫీవర్ అని నాకెందుకు చెప్పలేదు, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, నేనెంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు సంధ్య, ఫోన్ తీసి నాకు విషయం చెప్పొచ్చు కదా, వెంటనే బయలుదేరి వచ్చేవాడివి, నువ్వు ఒక్కదానివే పాపతో ఇంత బాధపడాలా అని మాట్లాడుతుంటే సంధ్యకి రాహుల్ తన మీద చూపించే ప్రేమకి తనకి తానే మనసులో పొంగిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, మరొకరికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.